హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం సర్వపిండిలు. ఇది తెలంగాణ స్టైల్ సర్వపిండి. ఇందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఆకుకూరలు వేసి నా స్టైల్లో చేశానండి. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకా కొంతమంది షేర్ చేస్తుంది. అలా నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనకి సర్వపిండికి కావలసిన ఇంగ్రీడియంట్స్: ఒక టిఫిన్ బాక్స్ నిండా బియ్యం పిండి తీసుకుంటున్నాను. దాంట్లోకి హాఫ్ కటోరా నువ్వులు, పచ్చి నువ్వులు తీసుకుంటున్నా. హాఫ్ కటోరా పల్లీలు ఇలా సగం సగం చేసుకొని పొట్టు తీసుకొని వేసుకోవాలి. చూడండి, ఇలా పచ్చివే తీసుకుంటున్నా. పచ్చి వేస్తేనే చాలా బాగా టేస్ట్ వస్తుంది సర్వపిండి అనేది. ఇందులో ఒక స్పూను జీలకర్ర. కొంతమంది జీలకర్ర ఎల్లిపాయ దంచి వేసుకుంటారు. నేను ఓన్లీ జీలకర్రనే వేసుకుంటున్నా. ఒక స్పూను కారం వేసుకోవాలి. ఒక స్పూన్నర ఉప్పు వేసుకోవాలి. తర్వాత టేస్ట్ చూసుకొని మళ్ళీ ఉప్పు కారం సరిపోయిందా చూసుకోవచ్చు. ఇందులో 4 రకాల ఆకుకూరలు వేసుకుంటున్నా. ఉల్లి ఆకు, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా మునగాకు. ఈ కరివేపాకు అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే మనం తినేటప్పుడు అది తీసి బయట పడేయాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇక్కడ మునగాకు కూడా ఆకులు తీసుకొని ఇలా వేసేసుకోవాలి. చిటికెడు పసుపు కలర్ కోసం వేసుకోవాలి. దీంట్లో ఫ్రెష్గా నూరిన అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ కలుపుకునే దాంట్లోనే ఉంటుందండి టేస్ట్ అనేది. ఏ పిండి వంటకమైనా కూడా మనం ఎంత బాగా కలిపితే అంత బాగా టేస్ట్ వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని మనం ముద్దలాగా చేసుకోవాలి. ఒకేసారి వేసుకుంటే వాటర్ అనేది లూజ్ అవుతుంది పిండి. ఇప్పుడు మనం టేస్ట్ ఉప్పు కారం సరిపోయిందా ఒకసారి చూసుకొని, కొంచెం పట్టిందండి అంటే ఉప్పు 2 స్పూన్లు పట్టింది. ఇలా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని ఇలా కలుపుకోవాలండి మెత్తగా. ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని దానిలో కొంచెంగా ఆయిల్ పోసుకొని దాన్ని చుట్టూ రాసుకోవాలి ఆయిల్ అనేది. ఈ సైజులో పిండి తీసుకొని ప్రెస్ చేసుకోవాలి. ఆ కింద భాగాన్నే ప్రెస్ చేసుకోవాలండి. సైడ్కి మళ్ళీ సర్వపిండి అనేది కాలదు. సైడ్కి ప్రెస్ చేస్తే కింది భాగాన్నే ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం మధ్యలో చుట్టూ హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ పెట్టుకొని కొన్ని వాటర్ చల్లుకుంటే ఈ సర్వపిండి అనేది మంచిగా మగ్గుతుంది, కాలుతుంది. చూసారా, ఇలా వాటర్ చల్లుకోవాలి. కొంతమంది నూనె పోస్తారు. నేను నూనె పోయట్లేదు, వాటర్ చల్లుకున్నా. ఇలా సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇంకొక గిన్నె కూడా ఇలాగా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారా, చిన్న మంట మీద పెడితే మంచిగా మగ్గుతుంది, కాలుతుంది సర్వపిండి అనేది. ఇది రెడీ అయిందండి. దీంట్లో నూనె ఇంకో గిన్నె మనం ప్రెస్ చేసుకున్నాం కదా పిండి, దాంట్లో పోసుకోవాలి. ప్రతి గిన్నె కాలిన వెంటనే ఈ నూనె అనేది దాంట్లో వంపేసుకుంటే మనకి సర్వపిండికి ఆయిల్ అనేది ఉండదు. చూడండి ఎంత బాగా కాలిందో. ఇప్పుడు మనం పేపర్ మీద పెట్టుకుంటే ఉన్నది లేనిది ఆయిల్ అనేది దానికి పేపర్కి అంటుతుంది. ఇలాగా అన్ని గిన్నెలు ఇలాగే కాల్చుకోవాలి. నాకు ఈ పిండి ఒక 5 గిన్నెలు వచ్చిందండి. చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం. 4 రకాల ఆకుకూరలు వేసినాం కదా, ఒక్క ఆకు కూడా కనబడట్లేదు కదా.
స్ప్రింగ్ ఆనియన్ మాత్రమే కనబడుతుంది అక్కడ. చూసారా, అన్ని ఆకుకూరలు వేసినా కూడా. ఇలా అన్నీ కాల్చుకున్న తర్వాత మనం లాస్ట్కి మిగిలిన ఆయిల్ ఎంత వచ్చిందో చూడండి మీరే. మళ్ళీ ఇంకా 2 గిన్నెలకు అయ్యేటట్టు వచ్చిందండి. చూసారా ఎంత ఆయిల్ వచ్చిందో. మళ్ళీ ఇంకా 2 గిన్నెలకు అయ్యేంత ఆయిల్ వచ్చింది కదా. అస్సలు పట్టదండి సర్వపిండి ఇలా పెట్టుకుంటే మాత్రం. ఇదండి మా తెలంగాణ పల్లెటూరు స్టైల్లో సర్వపిండి. ఎన్ని రకాల ఆకులు వేసినా కూడా కొద్దిగా కనబడుతున్నాయి కానీ చాలా కనబడట్లేదు కదా. హెల్తీకి హెల్తీ, టేస్ట్కి టేస్ట్. ఇలా మీరు కూడా చేసుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఏమంటారు? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ ఆర్గానిక్ ఫార్మింగ్. ధన్యవాదములు.